రెబల్ స్టార్ ప్రభాస్ కి సందీప్ రెడ్డి వంగ ఒక కండిషన్ పెట్టారు. వాళ్ళిద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా నడుస్తుంది అంటూ ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి సినిమా ఇండస్ట్రీలో. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా స్పిరిట్ పైన చాలా మటు కూడా ఎక్కువగా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ అంచనాలు. ఎందుకంటే నార్మల్ గానే ప్రభాస్ గారి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఓన్లీ ప్రభాస్ గారి ఫ్యాన్సే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన అందరినీ కూడా ఆకట్టుకుంటారు, అందరినీ కూడా కట్టిపడేస్తారు. ఓన్లీ ఇండియా వైడ్ గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ గారికి ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందనేది మనం రీసెంట్గానే చూసాం. జపాన్లోని ఒక ప్రముఖ మ్యాగజైన్ పైన కూడా కవర్ ఫోటో పైన ప్రభాస్ గారి ఫోటో రావడం, అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఒక భారతీయుడి సింగిల్గా ఫోటో పడడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి రికార్డ్గా కూడా చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సో మరి అంత మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో నుంచి ఒక సినిమా రాబోతుంది, అది కూడా డేర్ అండ్ డాషింగ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో అంటే మరి ఆ సినిమా మీద ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటిది రీసెంట్గా వచ్చినటువంటి స్పిరిట్ అంటే లుక్స్, ప్రభాస్ గారి లుక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసాం. అంటే ఈ విధంగా కూడా ప్రభాస్ గారు ఉంటారా, ఈ విధంగా కూడా ఇంత అద్భుతంగా కనిపిస్తారా, ఇంత కొత్త లుక్స్లో చూపించారు సందీప్ గారు, ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే చేస్తుంటాడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారితోని అని చెప్పేసి ఆ ఒక్క పోస్టర్ ద్వారా మనము చాలా అంటే ఈ లెవెల్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా ఈ లెవెల్కి చేరిపోయాయి. మరి ఇలాంటి కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఏంటా మిస్అండర్స్టాండింగ్ అని చెప్పేసి ఇప్పుడు కొంతమంది అనుమాన పడుతున్నారు. అంటే ఏంటి అంటే ప్రభాస్ గారికి ఓన్లీ స్పిరిట్ సినిమాని కాదు, ఈ సినిమాతో పాటు ఒకవైపు ఫౌజీ సినిమా కావచ్చు, ఇంకొక వైపు కల్కి 2 సినిమా కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలని కూడా లైనప్ పెట్టుకున్నారు. అంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తారంటే ఒకే సమయంలో 2-3 సినిమాలు చేయొచ్చు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మంత్ తీసుకుంటే 10 డేస్ అనేవి ఒక్కొక్క సినిమాకి కేటాయించుకుంటూ ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. కానీ సందీప్ రెడ్డి వంగ గారి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నాకు బల్క్లో డేట్స్ కావాలి, ఎందుకంటే నాకు షూటింగ్ అనేది కంటిన్యూషన్ ఉండాలి, అదేవిధంగా లుక్స్ కూడా మ్యాటర్స్ అని చెప్పేసి ఆయన సినిమాలు ఇప్పుడు ఒకవేళ ఒక 10 రోజులు వేరే సినిమా చేసి ఇక్కడికి ఈ షూటింగ్ కోసం ఇంకొక 10 డేస్ వస్తే లుక్స్లో డిఫరెన్స్ వస్తుంది, బాడీ లాంగ్వేజ్లో డిఫరెన్స్ వస్తుంది, ఖచ్చితంగా కంటిన్యూషన్ కూడా మిస్ అయిపోతుంది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ గారు చాలా పర్ఫెక్షన్గా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రభాస్ గారేమో నేను ఒకటే సమయంలో 3 సినిమాలు చేస్తాను అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ యొక్క చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది వీళ్ళిద్దరి మధ్య కూడా నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ప్రభాస్ గారి రూల్స్ని సందీప్ గారు ఫాలో అవుతారా, ప్రభాస్ గారి రూల్స్ని సందీప్ గారు ఫాలో అవుతారా, సందీప్ గారి రూల్స్ని ప్రభాస్ గారు ఫాలో అవుతారనే దాంట్లో చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉందన్నమాట. సో ఎవరి రూల్స్ ఎవరు ఫాలో అవుతారు ఏంటి, అసలు ఏ సినిమా ముందు పూర్తవుతుంది అనే దాంట్లో కూడా ఇట్లా ఫ్యాన్స్ మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది ఏ సినిమా అయినా కావచ్చు, ఇటు స్పిరిట్ అయినా కావచ్చు, ఫౌజీ అయినా కావచ్చు, కల్కి 2 అయినా కావచ్చు, ఏదో ఒక సినిమా మాత్రం తొందరగా పూర్తి చేయండి అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి చూడాలి, వెయిట్ చేసి చూడాలి అసలు ఇటు ఇద్దరి మధ్యలో ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ నిజమేనా, ఒకవేళ నిజం అవుతే ఎవరి రూల్స్ ఎవరు ఫాలో అవుతారనేది ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే తెలియాల్సి ఉంది.